వాళ్ళ నాన్నగారు టాపీ మేస్త్రి, మీకు తెలుసు. ఆయన ఆయన అందరి పిల్లలను కూడా చాలా కష్టపడి చదివించుకున్నారు. ఒక మంచి ప్రత్యేకమైన కుటుంబం. అందుని బట్టి నిజంగా రమాదేవి గారిని నేను ప్రత్యేకంగా ఈ సభల తరపున, మీ అందరి తరపున నేను ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మా రాంబాబు గారికి భార్య దొరికిన వారికి మేలు దొరికెను. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే విలువైంది. అంటే నేను పొగట్టం కాదు, మా రాంబాబు గారికి ఒక మంచి భార్యను, మంచి సహకారాన్ని, మంచి అర్ధాంగిని దేవుడిచ్చాడు. అయితే ప్రత్యేకంగా నేను వారికి విన్నవించేది ఏంటంటే, అధికారము మన ముందున్నప్పుడు, మన ముందు అనేక మంది పెద్దవాళ్ళు ఉన్నప్పుడు, మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు కొన్నిసార్లు కొంతమంది గెలవక ముందేమో నేను అది చేస్తా, గెలిచిన తర్వాత మాత్రం మీరు మౌనంగా ఉన్నట్టే వాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ మా సోదరి రమాదేవి గారు ప్రత్యేకంగా వారు అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలని, అలాగే మాకు క్రైస్తవులకు ఒక ప్రత్యేకమైన విన్నపాన్ని వారు తెలియజేశారు. అది మనందరికీ, అంటే యేసు ప్రభు నమ్మిన వాళ్ళకి, మాకు మాత్రమే కదండి, ఇక క్రీస్తుగా మాకు మాత్రమే కాదు, మేముంటే ఒక 100 మంది ఉంటాం, మేము అందరూ చాలామంది ఉన్నాం. అంటే ఈ దమ్మపేటలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి జరిగేటువంటి మేలు కొరకు వారు ఎలక్షన్ ముందే వారు మనకు ఒక మంచి ప్రమాణాన్ని చేశారు. అది నేను త్వరలో చూస్తానని మీరందరూ, ఈ సభ కాదు, ఇలాంటి సభ కాదు, అప్పుడు నిజంగా ఎంతమంది అంటే నియోజకవర్గ స్థాయిలో ఒక పెద్ద సభను జరిపిస్తాను. దానికోసం నేను సీక్రెట్గా వస్తాను, ప్రార్థన చేయండి. అది జరిగించబోవని, అది జరగడానికి వారు చేస్తున్న ప్రయత్నంలో దేవుని యొక్క జోక్యం ఉండాలి. దయచేసి మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. నేను ప్రభు నామములో మనవి చేస్తున్నాను. అయిపోతుంది, ఛార్జింగ్ కూడా అయిపోయిందిలే. సమయంలో దయచేసి మన సర్పంచ్ గారి మంజులో, అలాగనే ఒక 2 నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని ముగించబడుతుంది. అలాగే సోదరులు జేమ్స్ గారు కూడా, మన దమ్మపేట మండల పాస్టర్స్ కమిటీ ప్రెసిడెంట్ జేమ్స్ గారు కూడా వేదికను అలంకరించాలని వారిని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈ సమయంలో మరి స్థానిక సంఘం అంటే పెద్దలు శోభనాద్రి గారు, అలాగే తిమ్మరాజు వెంకటేశ్వరరావు గారు, తమ్మిశెట్టి శ్రీని గారు, నవడూరి రంగారావు గారు, అంటే చాలామంది ఉన్నారు. ఇక్కడ స్టేజ్ ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దయచేసి నేను పిలిచినట్టు వాళ్ళు స్టేజ్ మీదకి రండి. చిన్న సన్మానం, ఎందుకంటే మనం సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము అధికారుల కొరకు, ప్రభుత్వం కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. అలాగే మన కొరకు ఆయా రాష్ట్రాల్లో ఉన్నతమైన పని, దేవుని పని, అనేక మందిని ప్రోత్సహిస్తూ, అనేకులకు సహాయపడుతూ, ఆత్మ సంబంధంగా బలపరుస్తుంటే పెద్దలు దీనదయాళ్ గారు 71 సంవత్సరంలో ఎంతో కష్టపడి, శ్రమపడి దేవుని యొక్క పని వారు ఉన్నతంగా చేస్తున్నారు. అందుని బట్టి ప్రత్యేకంగా మరి పెద్దవారిని గౌరవించడం అనేది ఇది మంచి కార్యం. అలాగే మా పెద్దలు, కమిటీ పెద్దలు, మా తమ్ముడు సువర్ణ కుమార్ గారు, అలాగే వీర్రాజు గారు కూడా పెద్దలు, మా కమిటీ పెద్దలు. వారు యశ్ఐ గారు, యేసురాజు గారు దయచేసి స్టేజ్ మీదకి రండి, దయచేసి ఏమనుకోకుండా తొందరండి. శోభనాద్రి గారు మళ్ళీ లేట్ అవుద్ది రండి. సువర్ణ కుమార్ గారు, అంటే సరిహద్దులో సువర్ణ కుమార్ గారు రండి. వీర్రాజు గారు, కిరణ్ కుమార్ గారు, తమ్ముడు కిరణ్ కుమార్ గారు రావాలి. తమ్ముడు కిరణ్ కుమార్ గారు,
అలాగే స్థానిక సంఘ సభ్యులు నవడు రంగారావు గారు, తొందర రండి. శోభనాథ్ గారు, భీమా శోభనాథ్ గారు, తిమ్మరాజు వెంకటేశ్వర గారు, తిమ్మరాజు వెంకటేశ్వర గారు రండి. తమ్మిశెట్టి శ్రేణి గారు కూర్చోండి. పెద్ద కూర్చోమ్మా, పెద్ద కూర్చోలేవు. నన్ను అటు కూర్చోను, నువ్వు అటు కూర్చో. అన్నా వేసిపోదాం అన్న, మైక్ తీసుకొని 2 నిమిషాలు మాట. దీన్ దయాళ్ గారు దేవుని వాక్యాన్ని అందించిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవకులందరి ద్వారా, సంఘం ద్వారా దీన్ దయాళ్ గారికి సన్మాన కార్యక్రమం నిర్వహించబడతా ఉంది కనుక ఆ కార్యక్రమంలో దైవ సేవకులను బట్టి, సన్మాన గ్రహీత అయినటువంటి దైవ సేవకులను బట్టి ఎంతమంది ఆనందంగా ఉన్నారో వాళ్ళు చప్పట్లతో తెలియజేయాలని కోరుతున్నారు. చిన్నగా వద్దు, పెద్దగా. చేతులు ఉన్నాడు, చేతులు లేనివాడు అలాగే ఉన్నాడు. ఓకేనా? థ్యాంక్ యూ టు ఆల్. మరి ఓకే డేవిడ్ గారా? ప్రియులు డేవిడ్ గారు